మన జీవితం ఎట్లా ఉంటుందో తెలుసా? ఒక బోర్డు మీద రాస్తుంటే మనం చాక్ పీస్తో రాస్తున్నాం అనుకోండి, అక్షరాలు ఏర్పడతాయి. డస్టర్తో రాస్తూనే తుడిచేస్తాం. అటువంటిది జీవితం. గతం నాస్తి, లేదు, అసలు ఏం లేదు. ఇప్పుడు కష్టపడి అన్నీ గుర్తుపెట్టుకుని ఏడుస్తుంటాడు వీడు. గుర్తుపెట్టుకోవడం స్వభావ లక్షణం కాదు. మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఉన్న పళంగా మీకు ఈ జన్మలోని మెమొరీ అంతా తీసేసామనుకోండి, ఏమవుతుంది? మీరు ఎవరు? పేరు కూడా మర్చిపోవచ్చు, కానీ నేనున్నానని మర్చిపోతాడు ఎవడన్నా? పిచ్చివాడు కూడా మర్చిపోతాడా? పార్కిన్సన్స్ డిజీజ్, ఏవో డిజీజ్ ఉంటాయి కదా, దాంట్లో పేర్లు మర్చిపోతారు, అన్నీ మర్చిపోతారు. తర్వాత వాడు నేనున్నానన్న స్మృతి పోతుందా? పోదు. ఈవెన్ ఇన్ కోమా, ఒక సైంటిస్ట్ చెప్తాడు, తను 12 days కోమాలో ఉన్నాడట. కోమాలో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం? వాడికి ఏం వినిపించదు, కనిపించదు, ఏం చేయరు, వాడు అసలు వాడు ఉన్నాడో లేడో మనం అసలు దాన్ని కన్సిడర్ చేయం. కానీ అతను ఏం చెప్పాడంటే, లేచిన తర్వాత, ఐఎమ్ యాజ్ కాన్షియస్ యాజ్ నౌ. ఎట్లాగైతే నేను ఇంద్రియాలతో గ్రహింపులతో ఉన్నప్పుడు కాన్షియస్గా ఉన్నానో, ఇంద్రియం అంటే బ్రెయిన్ ద్వారా రాదు, సిగ్నల్ రాదు, అంతే అక్కడ జరిగింది. కోమా అంటే ఏమిటంటే బ్రెయిన్ ద్వారా గ్రహింపుకు రాదు, నర్వస్ సిస్టమ్ డెడ్ అయింది. అంతేగాని మనిషికి నేనున్నానన్న స్ఫురణ పోదు అప్పుడు కూడా. ఎందుకు? తన స్వరూప లక్షణం సచ్చిదానంద స్వరూపం. ఎప్పుడైతే జీవుడు ఈ స్వరూప లక్షణం చేత విషయములను అణిచేస్తాడో, ఈ ప్రపంచాన్ని అణిచేస్తాడో, అప్పుడు శివలక్షణాన్ని పొందినవాడవుతాడు. పరమానంద రూపత్వాత్ నిర్వికారః భవతి శామ్యతి. శామ్యతి అంటే అణచివేయటం.